హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వీనస్ కిచెన్. ఒక్కసారి చేసి పెట్టుకుంటే నెల రోజుల పాటు నిలవ ఉండే అటుకుల మిక్చర్ని డీప్ ఫ్రై చేయకుండా చాలా సులభంగా 10 నిమిషాల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు వీడియోలో చూద్దామండి. ఈ అటుకుల మిక్చర్ చేయడానికి ముందుగా ఒక ప్లేట్లోకి జల్లెడని పెట్టుకుని అందులోకి 2 కప్పుల అటుకులను వేసుకుని అటుకుల్ని జల్లించుకోండి. ఈ అటుకులు దాదాపుగా 400 గ్రాముల దాకా ఉంటాయి. అటుకుల్ని జల్లించి తీసుకోవడం వల్ల ఇందులో ఉండే డస్ట్ పార్టికల్స్ అలాగే పిండి లాంటిదంతా కూడా సెపరేట్ అయిపోతుంది. మీరు ఎంత క్వాంటిటీ మిక్చర్ని చేస్తున్నా సరే అటుకులను మాత్రం ఒకసారి ఇలా జల్లించి తీసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో జల్లించుకున్న అటుకులను వేసుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ని లోనే ఉంచుకుని 3 లేదా 4 నిమిషాల పాటు ఈ అటుకులను ఫ్రై చేసి తీసుకోవాలి. నేను అందరికీ రెగ్యులర్గా అవైలబుల్గా ఉండే ఈ అటుకులతో ఈ రెసిపీని చూపిస్తున్నానండి. మీరు ఈ అటుకులతో చేసుకోవచ్చు, పల్చటి అటుకులతో చేసుకోవచ్చు, లేదంటే ఇలా బ్రౌన్ రైస్తో చేసిన అటుకులతో చేసుకోవచ్చు, జొన్నలతో చేసిన అటుకులతో కూడా చేసుకోవచ్చు. ఎటువంటి రైస్తో చేసిన అటుకులతో అయినా సరే ఈ రెసిపీని ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు. ఇలాంటి పల్చటి పేపర్ అటుకులు అయితే చాలా తొందరగా వేగిపోతాయి. మందంగా ఉండే అటుకులు వేగడానికి కొద్దిగా సమయం పడుతుంది. అటుకులు వేగితే ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి మారుతాయి, అలాగే క్రిస్పీగా కూడా అవుతాయి. అటుకులు ఇలా క్రిస్పీగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ అటుకుల్ని ఒక బౌల్లోకి తీసుకుని పెట్టుకోండి. ఇదే అటుకుల్ని డీప్ ఫ్రై చేసి కూడా ఈ రెసిపీని మీరు చేసుకోవచ్చు. ఇలా అటుకుల్ని రెడీ చేసుకున్న తర్వాత అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత 3 టేబుల్ స్పూన్ల పల్లీలను వేసుకుని లో ఫ్లేమ్లో ఈ పల్లీలను ఫ్రై చేసుకోండి. ప్యాన్ ఆల్రెడీ వేడిగా ఉంటుంది కాబట్టి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నా ఇవి త్వరగానే వేగిపోతాయండి. పల్లీలు 50% పాటు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పును వేసుకోండి. జీడిపప్పును కూడా ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలను వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల కిస్మిస్ని కూడా వేసుకోండి. ఈ మిక్చర్లోకి కిస్మిస్లు వేసుకున్నట్లయితే తినేటప్పుడు మధ్య మధ్యలో స్వీట్గా అవి తగులుతూ రుచి చాలా బాగుంటుంది. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు 2 టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పును వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఆ వేడికి అవి వేగిపోతాయి. మీరు ఎంత క్వాంటిటీ చేస్తున్నా సరే ఈ పప్పు దినుసులను నిదానంగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇవి బాగా ఫ్రై అయితేనే మిక్చర్ రుచి బాగుంటుంది. ఇలా ఫ్రై చేసుకున్న వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పెట్టుకోండి. ఈ మిగిలిన ఆయిల్లో అర టీ స్పూన్ జీలకర్రను వేసుకోండి. అలాగే అర టీ స్పూన్ వరకు ఇంగువను కూడా వేసుకోండి. ఈ మిక్చర్లోకి ఇంగు ఫ్లేవర్ చాలా బాగుంటుంది. స్కిప్ చేయకుండా ఇంగువను వేసుకోండి. ఇవి 2 ఫ్రై అయిన తర్వాత 3 రెమ్మల కరివేపాకును వేసుకోండి. కరివేపాకు కూడా క్రిస్పీగా అయిన తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ పసుపును వేసుకుని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మాత్రమే 1 టీ స్పూన్ వరకు కారాన్ని వేసుకోండి. అలాగే హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలాను కూడా వేసుకోండి. చాట్ మసాలాకు బదులుగా గరం మసాలా అయినా సరే వేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత వేసుకుంటే ఆ వేడికి కారం మాడిపోకుండా కరెక్ట్గా వేగుతుందండి. ఇలా వేయించుకున్న వీటిని కూడా పక్కన పెట్టుకోండి. ముందుగా అటుకుల్లోకి వేయించుకున్న పప్పు దినుసులను వేసుకోండి. తర్వాత ఈ కరివేపాకు కారం కూడా వేసుకోండి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి. వీటన్నిటిని కూడా గరిటెతోటి బాగా కలుపుకోవాలి. చేతితో కలపకండి. చేతితో కలిపినట్లయితే కరివేపాకు క్రిస్పీగా ఉంటుంది కాబట్టి పొడిగా అయిపోతుంది. ఇలా గరిటెతోనే మిక్స్ చేసుకోండి, లేదంటే టాస్ చేసుకునైనా సరే తీసుకోవచ్చు. మీరు స్వీట్ని ఇష్టపడేవారైతే ఇందులో 1 స్పూన్ వరకు పంచదార పొడిని కూడా వేసుకుని కలుపుకుంటే రుచి ఇంకా బాగుంటుంది. ఇలా రెడీ చేసుకున్న ఈ మిక్చర్ని ఎయిర్ టైట్గా ఉండే గ్లాస్ జార్లో స్టోర్ చేసుకున్నట్లయితే నెల రోజుల పైనే నిలవ ఉంటుంది. డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేకుండా చాలా తక్కువ సమయంలో నెల రోజుల పైన నిలవ ఉండే ఈ సింపుల్ స్నాక్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.